మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట్ మండలం ఖానాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో జరుగుతున్న 210 కోట్ల మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బేర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు, భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని 574 గ్రామాలకు త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 210 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. యాదగిరిగుట్టలో ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించామని, ప్రస్తుతం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా మనం ఇస్తుంది సార్ ఫ్రెండ్స్ అక్కడ వీకెండ్ స్టార్ట్ మనకు సంబంధించిన అక్కడికి పోదాం సార్. మీటింగ్ అయిపోయింది. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో తెలంగాణలో తాగునీరు సాగురు విషయంలో ఆ ప్రభుత్వాలు పూర్తిగా కమిషన్ల కక్కుతుబడి ప్రాజెక్టుల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద కోట్లు దండుకునే తప్ప ఈ ప్రాంతంలో ఒరగబెట్టింది లేదు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మిగులు రాష్ట్రంతో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళ 10 ఏళ్ల పాలన ప్రజలు తిరస్కరించి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన వచ్చినాక సాగునీరుకు తాగునీరు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దనే లక్ష్యంతో ప్రజాపాలన ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ స్టేషన్ పర్పు గన్పూర్ గుట్ట ఇక్కడ నుంచి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ రోజునటువంటి అప్పటి ప్రభుత్వం 1212 కోట్లతోటి సుమారు 2030 గ్రామాలకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో డబ్బులు దండుకురు తప్ప సుమారు 1400 గ్రామాలకు కూడా మిషన్ భగీరథ అందించలేకపోయారు. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, గౌరవ మంత్రి మా పెద్దక్క సీతక్క గారి సహకారం, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి సహకారం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో డిప్యూటీ సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 2 సార్లు పోయి 210 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఆ 210 కోట్లతోటి ఇలా 16 కిలోమీటర్లు పని పూర్తి కావడానికి శాంక్షన్ ఇచ్చినాం. గతంలో వీళ్ళు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఏదైతే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్కు పర్మిషన్ తీసుకురాలేకపోయారు. మరి నిధులైతే దండుకురు, డబ్బులైతే దండుకురు, కానీ 16 కిలోమీటర్లతోటే ఇంకా 570 గ్రామాలు ఇలా తాగునీరు విషయంలో వెనుకబడిపోయింది. మరి ఇప్పటి కూడా హైదరాబాద్ మెట్రో వర్క్స్లోనే ఇలా మాకు తాగునీరు వస్తుంది తప్ప ఇలా దీనివల్ల మాకు నీళ్ళు అంతలేవు. ఇలా ఫర్ హెడ్ 100 లీటర్లు అవసరం ఉంటే 20 నుంచి 30 లీటర్లు కూడా అందించలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ 210 కోట్ల శాంక్షన్ తోటి ఆలేరు, భువనగిరి, మేడ్చల్ సంబంధించినటువంటి 570 ఆవాసాలు అంటే గ్రామాలు, 4 మున్సిపాలిటీలకు పుష్కలంగా రోజుకు 100 లీటర్లు ఫర్ హెడ్కు అందించే కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటికే 11 కిలోమీటర్ల పని పూర్తి చేసినాం. ఆ 4.5 కిలోమీటర్ కూడా పని చేసి దసరా వరకు అంటే సుమారు 60 రోజులు ఉంది. 60 రోజులలో ఈ అన్ని ఆవాస గ్రామాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఇవాళ పెద్దలు మా భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, మా పార్టీ అధ్యక్షులు పెద్ద ఎత్తున దీన్ని సందర్శించి కాంట్రాక్టర్ను పిలిచి అధికారులను పురమాయించి 60 రోజులలో తప్పకుండా మనం నీళ్లు ఇంటింటికి 100 లీటర్ల చొప్పున ఇవ్వాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసి ఇలా పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి పనులు కూడా ప్రారంభించినాం. అక్కడ ఇటాచీలు కానీ పైప్ లైన్ కూడా వేపిస్తున్నాం. మేము దగ్గరుండి పనులను పర్యవేక్షించాం. ఒకటే దీనివల్ల ఈ 210 కోట్ల శాంక్షన్ వల్ల ఏదైతే ఇప్పటికి
11 కిలోమీటర్లు కంప్లీట్ కావడంతో గత సీఎం ఊరికి కూడా ఈ ప్రభుత్వమే నీళ్ళు అందిస్తుంది. ఇక్కడ దుబ్బాకకు ఈ ప్రభుత్వమే నీళ్ళు అందిస్తుంది. అందుకే గతంలో ఏమున్నా వాళ్ళు కమిషన్లకు ఆశపడరు తప్ప ఇలా సాగునీరు విషయంలో తాగునీరు విషయంలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. మరి ఇక్కడ కడుపు నిండా మల్లన్న సాగర్ కొండపోచమని చెప్పుకుంటాం తప్ప మరి మా ఆలేరు భువనగిరి నీళ్ళే లేకపోయేది. మరి మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అదేవిధంగా మా ఇరిగేషన్ శాఖ మంత్రులు అపర భగీరథుడు